ఐడిటీవీ మన ఉనికి మన వాణి. కోల్కతా ఆర్జికేర్ ఆసుపత్రి వైద్యురాలి అత్యాచారం ఘటనలో ఆసుపత్రి సిబ్బందితో పాటు పోలీసులు బెంగాల్ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మృతదేహం పడి ఉన్న తీరును చూశాక అది ఆత్మహత్య అని ఎలా భావించారని వైద్య సిబ్బందిని ప్రశ్నించింది. డాక్టర్ ఆత్మహత్య చేసుకుందని బాధితురాలి కుటుంబానికి చెప్పడం వెనుక కారణమేంటని నిలదీసింది. అదేవిధంగా ఈ దారుణం ఉదయం చోటు చేసుకోగా మధ్యాహ్నం 4 గంటలకు పోస్ట్ మార్టం పూర్తయిందని గుర్తు చేస్తూ ఎఫ్ఐఆర్ మాత్రం రాత్రి 11:45 నమోదు చేసినట్లు ఉందని వెల్లడించింది. అంత జాప్యం ఎందుకు జరిగిందని, అప్పటి వరకు ఏం చేస్తున్నారని పోలీసులను ప్రశ్నించింది. ఈ దారుణానికి సంబంధించిన వార్తలలో బాధిత డాక్టర్ పేరు, ఫోటోలను కొన్ని మీడియా సంస్థలు ప్రచురించడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా కోల్కతా వైద్యురాలి అత్యాచారం కేసును సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించిన విషయం తెలిసిందే. మంగళవారం సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ కేసును విచారించింది. ఈ సందర్భంగా మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ను మరో కాలేజీకి బదిలీ చేయడాన్ని తప్పుబట్టింది. ఈ అత్యాచారం కేసులో ప్రిన్సిపల్ ప్రవర్తనపై అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో మరో కాలేజీకి ఆయనను ఎలా పంపించారని బెంగాల్ ప్రభుత్వాన్ని సిజేఐ బెంచ్ ప్రశ్నించింది.